రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్ఐఏ సోదాలు సంచలనంగా మారాయి. బెంగళూరులోని రామేశ్వరం క్యాఫే పేలుడు కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలను నిర్వహించింది. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటనను సైతం విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 1న రామేశ్వరం క్యాఫేలో జరిగిన పేలుడు కేసులో సూత్రధారులుగా భావిస్తున్న మున్స్వేర్ హుస్సేన్, షాబీజ్, అబ్దుల్ మతీన్ తాహలకు సహకరించిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితులకు మరో 11 మంది సహకరించినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించింది ఎన్ఐఏ. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలను నిర్వహించింది. రాయదుర్గంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సోహెల్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. 7 గంటల పాటు విచారించి బెంగళూరుకు తరలించారు. రాయదుర్గం వేణుగోపాలస్వామి వీధిలో నివాసం ఉంటున్న విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కు సోహెల్, మంథిన్ అనే 2 కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా అబ్దుల్ కుమారులు కనిపించడం లేదని ప్రచారంలో ఉంది. పెద్ద కుమారుడు సోహెల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఏడాదిగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. మక్కా వెళ్లినప్పుడు సోహెల్ కు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడినట్టు ఎన్ఐఏ గుర్తించింది. బెంగళూరులోని తన రూమ్ లో ఉగ్రవాదులకు ఆశ్రయం కూడా ఇచ్చాడని ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్టు సమాచారం. రెండు నెలల కిందట రామేశ్వరం క్యాఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహెల్ స్నేహితుడిని గుర్తించారు. అతడితో కలిసి సోహెల్ హైదరాబాద్ కు వెళ్లేవాడని వారికి తెలిసిందే. బాంబు పేలుడు ఘటన నిందితుడితో పలుమార్లు వాట్సాప్ లో కూడా మాట్లాడటం, చాటింగ్ చేయటం వంటివి గుర్తించిన అధికారులు సోహెల్ కదలికలపైన నిఘాను ఉంచారు. ఇటీవల సోహెల్ ఎస్బీఐ ఖాతాలో భారీగా డబ్బు జమ అయినట్టు గుర్తించింది ఎన్ఐఏ. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సోహెల్ రాయదుర్గంలోని తన ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. గత 3 రోజుల నుంచి అబ్దుల్ ఇంటి దగ్గర నిఘా ఉంచి రెక్కిను నిర్వహించి నిన్న తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. బెంగళూరు రామేశ్వరం క్యాఫే విచారణ ఇప్పుడు హైదరాబాద్ వరకు చేరింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ఇటు ఆ క్యాఫే పేలుడుకు సంబంధించిన కొంతమంది లింక్స్ ఇటు హైదరాబాద్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తూ ఒకరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాల కలకలం రేగింది. రామేశ్వరం కేఫ్ సంబంధించిన పేలుడు నిందితులతో పరిచయాలు ఉన్నాయంటూ కూడా అబ్దుల్, అతని కుమారుడు సోహెల్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అబ్దుల్ బ్యాక్గ్రౌండ్ చూసే మాత్రం ఒక రిటైర్డ్ టీచర్ గా అబ్దుల్ ఉన్నారు. అబ్దుల్ రిటైర్ టీచర్ ఉంటూ రాయదుర్గంలో నివాసం ఉండేవాడు. ఆ అబ్దుల్ కుమారుడు గత కొంతకాలంగా 2-3 నెలల నుంచి కనిపించట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ఎన్ఐఏ కదలికలతో పూర్తిగా ముడిపెట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఇద్దరికి ఉగ్రవాదులకు సంబంధం ఉన్నాయంటూ కూడా వాళ్ళకి పూర్తి పక్కా సమాచారం రావడంతో వారి ఇంటిపై నిఘా పెట్టి గత 3 రోజులుగా రాయదుర్గంలో రెక్కి నిర్వహించి వారి ఇంటిపై పూర్తిగా నిఘా పెట్టేసి ఎవరైతే అబ్దుల్ కుమార్ సోహెల్ ఉన్నారో వారిద్దరిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి తెల్లవారు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు దర్యాప్తులు విశ్లేషిస్తే మాత్రం ఒక కంగుతిరి వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో ఒక 3 నెలల క్రితం వరకు మక్కా మసీదుకి యాత్రకు వెళ్ళినప్పుడు ఉగ్రవాదులతో పరిచయం ఉన్నట్టు కూడా నిఘాలో తేలింది. పూర్తి సమాచారం దాదాపు పూర్తి సమాచారం వచ్చిన వెంటనే అబ్దుల్ కు సంబంధించిన కుమారుడు సోహెల్ ఖాతాలో భారీ ఎత్తున నగదు కూడా జమ కావడంతో వీరి నిఘా కూడా అప్రమత్తమై వెంటనే వారిని ఎన్ఐ అధికారులు రామేశ్వరం కేఫ్లో నిందితులుగా ఉన్నప్పుడు వారి రూమ్ లో కూడా ఆశ్రయం ఇచ్చాడు అంటూ టెర్రరిస్టులు ఉన్నారు. వారి రూమ్ లో కూడా ఆశ్రయం ఇచ్చాడు అంటూ కూడా ఎన్ఐఏ కంగుతిరి వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పూర్తి దర్యాప్తును కూడా సంబంధించి బెంగళూరు సంబంధించిన ఎన్ఐ అధికారులు రాయదుర్గంలో గత 3 రోజుల నుంచి రిగ్గింగ్ నిర్వహించి పూర్తిగా తమ ఇంటి పరిసరాలను కూడా పూర్తిగా తమ అధీనం తీసుకుని నిన్న ఉదయం ఏదైతే తెల్లవారుజాము 4 గంటల నుంచి పూర్తి సమాచారంతో ఇద్దరు ఇళ్లలోకి వెళ్లి ప్రశ్నించి సోదాలు నిర్వహించి ఖరీదైన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ స్విచ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఏముంది, ల్యాప్టాప్ లో ఏముంది అనేది కూడా విషయం వెలుగులోకి వస్తే మాత్రం పూర్తి విషయం దర్యాప్తులోకి కూడా బయటపడే అవకాశం తెలుస్తోంది. దాదాపుగా గత 3 నెలల నుంచి వీరిపై పూర్తిగా సమాచారంతో రెక్కి నిర్వహించడం తెలుస్తోంది. బెంగళూరులో తమ బంధువుల ఇళ్లలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ బంధువుల ఇళ్లను కూడా పూర్తిగా
మాదిరావు తీసుకొని వీళ్ళిద్దరిని కలిపి ప్రశ్నించి తిరిగి విడివిడిగా కూడా ప్రశ్నించడం తెలుస్తోంది. వీరికి ఉగ్రవాదులు డైరెక్ట్ లింక్స్ ఏమైనా ఉన్నాయి లేదా ఇతరుల ద్వారా పరిచయం ఏర్పడిందా, నగదు ఎందుకు జమ అయింది, పూర్తి సమాచారం బెంగళూరు కేఫేకు పెళ్ళిన తర్వాత వీరు ఎక్కడెక్కడ వెళ్లారు, రాయదుర్గం నుంచి వీరు ఎంతకాలం నుంచి అప్ స్కాన్ లో ఉన్నాడు అన్న పూర్తి విషయాలు కూడా ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపుగా 3 నెలల పైగతం నుంచి వీళ్ళకి టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయని కూడా మనకు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మక్కా మసీద్ యాత్రకు వెళ్ళినప్పుడు యాత్రలో వీరికి పరిచయం అయినట్టు తెలుస్తుంది. పరిచయం అయిన తర్వాత వీరు బెంగళూరులో ఒక రూమ్ లో కూడా కలిసి ఉండేవారు. కలిసి ఉన్న తర్వాత రామేశ్వరం కేఫే పేలుడు సంబంధించిన పేలుడు అయిన తర్వాత పూర్తి అబ్స్కాండ్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ వీళ్ళు దర్యాప్తు చేస్తూ ఉంది. ఎన్ఐఏ దర్యాప్తులో బళ్ళారిలో కొన్ని రోజులు నివాసం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బళ్ళారి నుంచి వాళ్ళు కోల్కతాకు వెళ్ళి కోల్కతా నుంచి తిరిగి రాయదుర్గంలో వీరు ఉన్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం నుంచి ఫోన్ కాల్స్ ద్వారా వీరు వాట్సాప్ చాటింగ్ ఫోన్ కాల్స్